బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా పాడేరు ఘాట్లో ఘోర ప్రమాదం జరిగింది. పాడేరు అమ్మవారి పండుగ ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా అదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా పల్టీ కొట్టింది ఓ వ్యాన్. లోయలోకి పడిపోవడంతో వ్యాన్ తుక్కుతుక్కైంది. ఈ దుర్ఘటనలో 4 మృతి చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పరచ పట్టండి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా మృతుల వివరాలేంటి? అల్లూరు జిల్లాకు సంబంధించి పాడేరు ఘాట్ రోడ్ లో అమ్మవారి ఆ పండుగని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం వ్యాన్ లో 15 మంది భక్తులైతే వాళ్ళు తిరిగి పాడేరు వెళ్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం అయితే జరిగింది. ఒక్కసారిగా ఆ రోడ్డుకి మధ్యలో వ్యాన్ తిరగబడినటువంటి నేపథ్యంలో ఆ రోడ్డు మధ్యలో నుంచి లోయలోకి పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యాన్ ఒక్కసారిగా లోయలోకి వెళ్ళినటువంటి ఆ సమయంలోనే మొత్తం వ్యాన్ అంతా కూడా తుక్కు అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వ్యాన్ లోయలోకి దూసుకు వెళ్తున్నటువంటి సమయంలో ఆ వ్యాన్ లో ఉన్నటువంటి వాళ్ళు కింద పడిపోయినటువంటి నేపథ్యంలో ఆ సంఘటనా స్థలంలోనే 4 చనిపోయినట్లుగా ఇప్పటికే ప్రాథమిక సమాచారం మనకు అందుతున్న దాన్ని బట్టి అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక ఇంకా వ్యాన్ లో 11 మంది క్షతగాత్రులు అయితే ఉన్నారు, అంటే భక్తులు అయితే ఉన్నారు. ఆ 11 మందిలో 5 పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళు మృత్యుతో పోరాడుతున్నారని చెప్తున్నారు. గాయపడిన మొత్తం భక్తులందరినీ కూడా ప్రస్తుతం అయితే పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ మెరుగైన చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మృతులకు సంబంధించినటువంటి వివరాలు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. అయితే ఈ మొత్తం అందరూ కూడా ఉదయాన్నే ఈ రోజు పాడేరు నుంచి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు అమ్మవారి పండుగ నిమిత్తం ఘాట్ రోడ్ దిక్కి కిందకైతే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ పండుగ ముగించుకుని మొక్కులు తీర్చుకుని తిరిగి వాళ్ళు సొంత ఇళ్లకు వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ రోడ్డు ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత దాదాపుగా ఒక 20 రోజుల నుంచి పాడేరు ఘాట్ రోడ్ లో చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొంతవరకు రోడ్లపై ఇబ్బందికర వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వేగంగా వెళ్తున్నటువంటి వ్యాన్ ఒక్కసారిగా రోడ్డుపై మలుపు తిప్పుతూ బోల్తా కొట్టినటువంటి నేపథ్యంలో ఆ రోడ్డు మధ్యలో నుంచి ఒక్కసారిగా జారుకుంటూ ఘాట్ రోడ్ లోకి ఘాట్లో నుంచి లోయలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 4 మృతి చెందారు. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ 4 చనిపోవడం, మరొక 2 పరిస్థితి తీవ్రంగా ఉంది. వాళ్ళు మృత్యుతో పోరాడుతున్నారు. మరొక 3కి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. మిగిలిన 6కి స్వల్ప గాయాలయ్యాయి. మొత్తం అందరినీ కూడా ప్రస్తుతం పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స అందిస్తున్నారు. అయితే తీవ్రంగా గాయపడి మృత్యుతో పోరాడుతున్నటువంటి వాళ్ళని విశాఖ తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారనే సమాచారం అందుతుంది. చనిపోయినటువంటి వాళ్ళ పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రాజు.